ఇక నకుల సహదేవులు నకుల సహదేవులు. వాళ్ళకు అనుకూలంగా ఉమ్, ఎవరికి ఇబ్బంది లేకుండా వాళ్ళకు అనుకూలంగా. ఉమ్, నకులుడు అశ్వశాస్త్రం బాగా తెలిసినవాడు. ఉమ్, అశ్వశాస్త్రం బాగా తెలుసు. ఉమ్, దానికి సంబంధించినటువంటి ఇంకా నైపుణ్యాలు అడవుల్లోనే పెంచుకుంటూ ఉమ్, సహదేవుడు సహదేవుడు చాలా అందగాడు. ఉమ్, పాండవులు ఉమ్, కుంతి పాండవులు అరణ్యాలకు వెళ్ళినప్పుడు సహదేవుడిని అప్పచెబుతూ కొన్ని మాటలు చెబుతుంది ద్రౌపదికి. ఉమ్, అబ్బాయి తను చాలా అందగాడు, ఉమ్, చిన్నవాడు, ఉమ్, తినటం కూడా తెలియదు, ఎవరైనా చెబితే తప్ప తినమని ఆకలి తన ఆకలి కూడా ఎరగడు, ఉమ్, వీడుకడు పసిబిడ్డాడు, ఉమ్, ఒకటిగా నెరుంగడు, ఉమ్, అట్లాంటి వాడు నీకు అప్పగిస్తున్న అరణ్యాలు ఎట్టా చూసుకుంటారు. ఉమ్, అట్లాంటి వాడు కూడా పరిస్థితులకు తలగ్గాడు, ఉమ్, తనకు అవసరమైన గో సంరక్షణ చేయగలడు. ఉమ్, అంటే వాళ్ళలో ఏమి మనం చేయగలమో దాని నిపుణతలు పెంచుకున్నారు. పెంచుకున్నారు. ఉమ్, ఇప్పుడు మన పిల్లలకు వస్తున్నది ఏంటంటే వాడికి తనేం చేయగలడో తెలిసినా కూడా ఉమ్, ఒక రకమైన వైముఖ్యం, దాని మీద ఆసక్తి చూపించకపోవటం, ఉమ్, దానికోసం పరిగెత్తటం ఉమ్, జరుగుతుండేసరికి ఇవి ఎట్లా అవి ఆదర్శం అనొచ్చు, ఉమ్, అవి పాటించవచ్చు. ఉమ్, అంటే సమయాన్ని వినియోగించుకోవటం. ఉమ్.